నా పేరు రవికిరణ్. మేము హైదరాబాద్ వాస్తవ్యులం. మేము రీసెంట్గా ఈ ఫ్లాట్ని పర్చేజ్ చేయడం జరిగింది. ఇది డూప్లెక్స్ ఫ్లాట్. సో దానికోసమని ఈ లిఫ్ట్ని ఆప్ట్ చేసాము స్టాగ్ ఎలివేటర్స్ నుంచి. మేము ముందు స్టెప్స్ అనుకున్నాము, కానీ స్టెప్స్ అంటే కంప్లీట్గా ఒక రూమ్ కంప్లీట్గా ఆక్యుపై అయిపోతుంది. ఉన్న ప్లేస్ని మ్యాక్సిమం యూటిలైజ్ చేయాలని దెన్ లిఫ్ట్ ఆప్షన్ కోసం వెతకడం జరిగింది. సో లిఫ్ట్ ఆప్షన్ వెతుకుతున్నప్పుడు మేము డిఫరెంట్ ఎలివేటర్స్ కంపెనీస్ని అప్రోచ్ అవ్వడం జరిగింది ఆన్లైన్లో సెర్చ్ చేసుకుంటూ. సో అందులో భాగంగా చాలా వెరైటీ ఆఫ్ ఎలివేటర్స్ చూడడం జరిగింది. సో అందులోని మాకు ఈ హైడ్రాలిక్ లిఫ్ట్ అన్నది మోస్ట్ కన్వీనియంట్ అని అర్థమైంది. సో దాని మీద మళ్ళీ రీసెర్చ్ చేస్తున్నప్పుడు మా స్టాగ్ ఎలివేటర్స్ అన్నది నేను ఆన్లైన్లో చూడడం జరిగింది. ఫిజికల్గా వాళ్ళ గురించి నేను ఎంక్వైరీ చేయడం, తర్వాత వాళ్ళ రివ్యూస్ చదవడం, ఇవన్నీ చూసి వాళ్ళని అప్రోచ్ అయ్యాను. లిఫ్ట్ ఇప్పుడు దాకా మనకు అవసరమైనది ఏంటంటే పైన ఒక రూమ్ ఉండాలి, కింద ఒక పిట్ రూమ్ ఉండాలి అని. బట్ నేను లిఫ్ట్ గురించి ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టినప్పుడు ఈ హోమ్ ఎలివేటర్స్లో ఎస్పెషల్లీ పిట్టి అవసరం లేకుండా తక్కువ ప్లేస్లో మ్యాక్సిమం పవర్ తక్కువ కన్జంప్షన్ తోటి రన్ అయ్యే ఎలివేటర్స్గా నేను దీన్ని చదివాను. సో దాని గురించి ఫర్దర్గా ఎంక్వైరీ చేసినప్పుడు వీళ్ళని టీం వచ్చి నాకు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో నేను దీన్ని ఆప్ట్ చేసుకున్నాను. స్టాగ్ ఎలివేటర్స్కి నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. వాళ్ళ టీంకి కంప్లీట్గా నా కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటాను. ఎందుకంటే వాళ్ళు మొదటి నుంచి నాకు చాలా సహాయ సహకారాలు అందించారు. వాళ్ళ యొక్క అంకిత భావానికి నేను చాలా ముగ్ధుడయ్యాను. సేఫ్టీ పరంగా వీళ్ళు ఇచ్చిన ఈ పాజిటివ్ ఏదైతే, ఎందుకంటే కరెంటు పోయినప్పుడు కానీ లేకపోతే ఎల్డర్లీ పీపుల్కి కానీ ఇది చాలా కంఫర్టబుల్ అని నాకు అర్థమైంది. కరెంటు పోయినప్పుడు డైరెక్ట్గా నియర్ బై ఫ్లోర్కి వెళ్ళి ఓపెన్ అవ్వడము, లేకపోతే ఈజీ టు ఆపరేటెడ్ బై ది ఎల్డర్లీ పీపుల్, ఇవన్నీ చాలా బాగున్నాయి. టెక్నికల్గా చాలా సౌండ్ పీపుల్ వీళ్ళని చాలా చిన్న విషయం కూడా చాలా క్లారిటీగా, చాలా అనుభవంతో ఉన్నవాళ్ళు. దీనికే నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. సో దే ఆర్ డ్యామ్ గుడ్. స్టాగ్ ఎలివేటర్స్ అసలు యాంబియన్స్ చూసిన వాళ్ళు అందరూ కూడాను ఒక ఎలివేటర్ అంటే ఒక ప్రీమియం లుక్కి తీసుకురావడంలో వీళ్ళు చాలా నిష్ణాతులని నాకు అర్థమైంది. చాలా ఈ బడ్జెట్లో ఈ రెసిడెన్షియల్ కమర్షియల్ ప్రాపర్టీస్ కాకుండా రెసిడెన్షియల్ అప్పుడు వీళ్ళు ఇచ్చిన క్వాలిటీ హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ.